అక్రమ సంబంధాలు. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే త్రినైని సీరియల్ సెలబ్రిటీస్ కూడా ఆ ఒక్క అంశం మీదనే మరణించడం కూడా మనకి తెలిసిన విషయమే. అసలు ప్రధానంగా ఈ అక్రమ సంబంధాలు ఎందుకు ఉంటాయి, ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, అసలు దేని కొరకు ఇలా ఆ సంబంధంలోకి వెళ్ళిపోతారు మామూలుగా జనాలు, దాని గురించి మీ మాటల్లో. సో ఇక్కడ జెంట్స్ గురించి ఒక రకంగా ఉంటాయి జాతకాల ప్రకారం, లేడీస్కి ఒక రకంగా ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ జెంట్స్ విషయంలోకి వస్తే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం శుక్రుడు, రాహుగ్రహం. సమ్ టైమ్స్ ఒక్క సెకండ్ సార్, లైక్ అంటే దీనికి జాతకమే ప్రిఫర్ చేస్తుందా, లైక్ మెయిన్ కారణం ఉంటుందా? జాతకంలో మనకి ఏది ఉంటే అదే జరుగుతుంది. సో జాతకంలో వాడికి అంటే ఆ ఎక్స్ ఎవరో సోమునో రామునో వాడికి ఇలా రిలేషన్లో ఉండాలి అనేది ఆల్రెడీ దాంట్లో మెన్షన్ ఉంటుంది జాతకంలో గ్రహాలు. ఎందుకంటే శుక్రుడు అండ్ రాహువు, శుక్రుడు అనేవాడు మగవాన్ జాతకంలో లేడీస్ని ఇండికేట్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం అనేది ఒక ఇల్యూజనరీ ప్లానెట్ అయిన రాహుతోటి కలుస్తుంది అనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎవరు ఇట్లాంటి జాతకులన్నా తీసుకోండి, మల్టిపుల్ రిలేషన్స్ కంపల్సరీగా ఉంటాయి వాళ్ళకు. శుక్రుడు రాహుతో ఉన్నాడంటే ఆటోమేటిక్గా మన కేతు సమసప్తక దృష్టితో ఉంటాడు, దానివలన మల్టిపుల్ రిలేషన్స్ అయ్యి ఫెయిల్ అవ్వడం. ఇదే శుక్రుడు కుజుంతో ఉన్నప్పుడు సెక్సువల్లీ ఇంకా హయ్యర్ అండ్ ఒక పర్వర్ట్ అంటారు కదండి, అట్లా ఈ ముగ్గురు ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది అబ్బాయి జాతకంలో. అదే అమ్మాయి జాతకంలో డిపెండ్స్ ఆన్ గురువు, జూపిటర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత రిలేషన్లో ఉంటారు, ఎన్ని రిలేషన్స్లో వాళ్ళు పడతారు అనేది తెలుసుకోవచ్చు. నాకు వచ్చే కొన్ని కాల్స్లో చాలా ఇట్లాంటి అక్రమ సంబంధాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దానిలో ఎస్పెషల్లీ వశీకరణం చేయండి, అవి చేయండి, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ జాతకాలు పరిశీలించినప్పుడు అర్థమవుతుంది మనకి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి. సో జాతకంలో ఇలా రిలేషన్ జరగాలి అని ఉంటే పక్కాగా అలా రిలేషన్ అనేది జరిగే తీరుతుంది. దీనికి అంతటి కారణం శుక్రుడు, రాహువు, గురుగ్రహము, కుజుడు. ఇప్పుడు భార్యాభర్తలకి సెట్ అవ్వట్లేదు, లైక్ ఈ డైలీ లైక్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ట్వైస్ గొడవ పడుతూనే ఉన్నారు. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటంటే డైవర్స్ తీసుకొని బెస్ట్గా మీ దారి మీరు చూసుకోండి అని మీరు అంటారా, లేకపోతే డైవర్స్ కాదు బెటర్ గో టు కౌన్సిలర్స్ ఆర్ బెటర్ గో టు కోర్ట్, లేదా మీకు ఇచ్చే ఏదైనా ఉంటుంది శిక్ష ఉంటుంది దానికి తీసుకుంటారు అంటారా, లేకపోతే ఇది కూడా జాతకం ప్రకారంగా జరుగుతుంది? చూడండి, అది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నేను ప్రతిదీ జాతకం యాంగిల్లోనే చూస్తాను. వాళ్ళకి జాతకంలో అలా ఉంటుంది కాబట్టి అలా కొట్లాడతారు. దీంట్లో ఎస్పెషల్ అట్లా కొట్లాడడానికి కారణం షష్టాష్టకాలనే వినింటారు, మీరు విన్నారో లేదో మరి. షష్టాష్టకాలు అంటారు అనమాట. అంటే భార్య జాతకంలో ఉన్న చంద్రుని పొజిషన్ నుండి భర్త జాతకంలో ఉన్న చంద్రుని పొజిషన్కి లెక్క కడతారు. 6, 8 ఇలాంటి కాంబినేషన్, 9, 5, 12, 1 ఇలాంటి కాంబినేషన్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ రాకోకుండానే, అందుకే ఎస్పెషల్లీ ఇంకా దీంట్లో కుజదోషం ఒకటి చాలా ఫేమస్. కుజదోషం ఉన్నప్పుడు ఒకరి కుజదోషం ఉండి ఇంకొకరి కుజదోషం లేనప్పుడు కూడా ఇలాంటివన్నీ గొడవలు జరుగుతాయి. అందుకే పక్కాగా జాతకాలని చూయించే మనం మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు చూసుకోలేదు, లైక్ లవ్ మ్యారేజ్ మనం తీసుకుందాం. సో జాతకం చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు, సమ్ గుడి ఏదో చేసేసుకున్నారు. సో వాళ్ళు కలిసి ఉండాలని ఉంది, బట్ గొడవలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు సెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సంహా కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది. అంటే ఎలాంటి తీసుకుంటే? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లాంటివి కూడా నేను డీల్ చేశాను. అబ్బాయి అమ్మాయి ఇష్టపడతారు, ఇంట్లో ఓకే అని అంటారు, బట్ జాతకాలు సెట్ అవ్వవు. వాళ్ళ ఇంట్లో ఎవరికొకరి జాతకాలు పిచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు చెక్ చేసి నో అంటారు, అమ్మాయి ఓకే కానీ జాతకం సెట్ అవ్వలేదు అంటారు. దీనిలో 2 కేసులు. కొంతమందికి నేను ఇది విడిపోతుంది, డైవర్స్ అయింది అని చెప్పినా కూడా వాళ్ళు చేసుకొని 6 monthsకే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో ఉంటుంది వీళ్ళు మధ్య పొసగదు అని. కొంతమందికి ఆ గ్రహ బలాలు అంటే దీంట్లో మళ్ళీ షడ్బలాలని ఉంటాయి. ఆ బలాబలాలను లెక్కేయడం ద్వారా ఎంత పర్సెంటేజ్ వరకు వీళ్ళ మధ్య ఆ మ్యాచింగ్ ఉంటుందనే తెలిసిపోతుంది. అప్పుడు ఏమైంది, అమ్మా ఈ పరిహారం చేసుకో, ఓకే సంహౌ బెటర్ ఉంటుంది అని చెప్తాము. అక్కడికి ఏదో సర్ది చేసినట్టు త్రూ రెమెడీస్ వీళ్ళకైతే చెప్పేస్తాను. పేర్లు మార్చితే కూడా నో పేర్లు మార్చేకి దానికి లేదండి. ఆ పేర్లు మార్చేస్తా లేదు, పేరు మార్చాలి ఉంది, బట్
పేరు మార్చాలంటే చాలా తతంగం ఉంటుందండి. ఇప్పుడు వచ్చినట్లు ఇప్పుడు ఏదో శ్రీవిద్య ఉంటుంది అనుకో, వాడు ఏదో సరిపోదు, ఇప్పుడు శ్రీదేవి మార్చుకోపో అంటాడు, వాడు శ్రీదేవి అని పెట్టుకుంటాడు బ్రాకెట్లో. పెళ్ళి అయిపోతేనే ఫుల్ ఫైటింగ్. ఇంకా పేరు మార్చినాక కూడా ఫలితం ఏమీ ఉండదు. పేరు మార్చే ప్రక్రియకి చాలా తతంగం ఉంటుంది. ఆ రోజు ఇప్పుడు అమ్మాయికి పేరు మార్చామనుకోండి, మ్యాక్సిమం అమ్మాయిలకే మారుస్తారు. అమ్మాయికి పేరు మారితే ఆ రోజు ఒక అంటే 5 టైప్స్ ఆఫ్ ఈ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదండి, స్టెమ్స్, అవి తెచ్చి నానబెట్టి, రావి జువ్వి పగ ఇట్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ తెచ్చి నానబెట్టి ఒక మిర్రర్ పెట్టి పసుపు వేసి ఇదంతా వేసి అమ్మాయికి మంగళ స్నానం చేస్తారు కదా. అప్పుడు పంతులు వచ్చి ఒక పేరు మనకు నామకరణం ఎట్లా చేస్తారు అంతటి ప్రాసెస్ చేసి నేమ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి పెళ్లి కూతురుని చేస్తారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొసీజర్. కానీ ఎవరు ఫాలో కారు. పెళ్లి పత్రికలు కూడా పేరు మారిపోతుంది అంతే. ఇక్కడ అసలు తంతు జరగట్లేదు. ఇంకా రిజల్ట్ ఎలా వస్తాయి? అక్కడ ఫస్ట్ ఫెయిల్యూర్. ఇంకోటి ఏంది, షష్టాష్టకాలు, అక్కడ సగం ఫెయిల్యూర్. నక్షత్రాలు పడవు కొంతమందికి. ఇవన్నీ చూసుకోవాలి. మనకు రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడో చిన్న పంతుల దగ్గర చూయించుకుంటారు. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏదో ఊరికే ఒక 4 గ్రహాలు నేర్చుకుని ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో బాగా ఉన్నాయి. ఓ 4 గ్రహాలు తెలుసుకుంటారు. 4 గ్రహాలు తెలుసుకొని ఇది ఉంది పోసే అయిపోయింది బాగుంది పో అంటారు. ఇక రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే గణాలు 36కి ఎన్ని వచ్చినాయి అనేది ఒక మార్క్. 36కి 26, 28, ఓకే దట్ ఈస్ వెరీ ఫైన్, ఓకే గో హెడ్ అంటాడు. వీడు 4 నెలలకి ఫుల్ ఫైటింగ్ అనమాట. చూడండి, గణాలు అనేది మనం కన్సిడర్ చేయని అవసరం లేదు అసలు. తీసుకున్నాం 36కి 18 వచ్చిన వాళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటారు. 36కి 26 వచ్చిన డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గణాల కన్సిడరేషన్ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ ఏంటి, ప్లానెటరీ పొజిషన్స్. మీ జాతకంలో శుక్రుడు ఎట్లున్నాడు, గురుగ్రహం ఎట్లుంది, వివాహమైన లగ్నం ఎట్లుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకోటి, వివాహం అయ్యే లగ్నము, వివాహం అవుతుంది కదండి ముహూర్తము, ఆ ముహూర్తము అబ్బాయి యొక్క జన్మలగ్నం ఉంటుంది కదా, దానికి అమ్మాయి యొక్క జన్మలగ్నానికి షష్టాష్టకాలు నవక పంచకాలు కాకోకుండా ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే పంచాంగంలో కొన్ని ముహూర్తాలు వస్తాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ముహూర్తానికి అందరు చేసేసుకుంటారు. అసలు ఆ ముహూర్తము అబ్బాయి పుట్టిన ముహూర్తానికి ఎక్కడైనా తేడా కొడుతుందో అది లెక్కేయాలి. నెంబర్ 2, అమ్మాయి ముహూర్తానికి అంటే కాంబినేషన్స్ అండి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పెళ్లి కొడుకుది ముహూర్తంది, పెళ్లి చేసే ముహూర్తం ఉంటుంది కదా. మరి ఓ మై గాడ్, అసలు డెప్త్ వెళ్ళే కొద్దీ ఉంటుందండి ఇది. చాలా మంది ఇవన్నీ బేఖాతరు చేసేస్తారు. పెళ్లి జరిగే ముహూర్తము, అబ్బాయి జన్మలగ్నం ఉంటుంది కదా, అవి 2 మ్యాచ్ అయ్యాయో చూసుకోవాలి. తర్వాత పెళ్లి కూతురిది ఈ ముహూర్తం, ఒకటి ఈ కాంబినేషన్, ఒకటి ఈ కాంబినేషన్ మ్యాచ్ అయ్యలేదో చూసుకొని దాని ప్రకారం ఫార్వర్డ్ అవ్వాలి. దానికి వచ్చేసి మళ్ళీ 3, 6, 8, 10 ఇట్లాంటి కొన్ని పొజిషన్స్ ఉంటాయి, 12. ఈ పొజిషన్స్లో ఆ లగ్నం పెట్టకూడదని ఉంటుంది. కానీ అవన్నీ ఎవరు పాటించట్లేదు. కొన్ని ముహూర్తాలు వస్తున్నాయి, అందరూ అదే ముహూర్తాలకే చేసేసుకుంటారు. అక్కడ రైవలరీ అనేది జరుగుతుంది. అందుకే చాలా మటుకు ఫెయిల్ అవుతుంది.